పరిస్థితి అయితే కడప జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సుధీర్. ఇప్పుడు మన ఏలూరులో నామినేషన్ల హడావుడి ఏ విధంగా ఉందో చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులందరూ ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇప్పటికే జనసేన అభ్యర్థులు తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, ఉంగుటూరులో నామినేషన్లు దాఖలు చేశారు. ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు. థ్యాంక్ యూ గాయత్రి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2 పార్లమెంటు పరిధిలోనే అసెంబ్లీ నామినేషన్స్ అయితే పూర్తిస్థాయిలో ఊపందుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మరో 2 రోజులు మాత్రమే నామినేషన్లకే సమయం ఉంది. ఏలూరు పార్లమెంటు పరిధిలో చూసుకుంటే కూటమి అభ్యర్థులు అందరూ కూడా పోలవరం నియోజకవర్గం తప్ప మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 2 ఎంపీ స్థానాలకు కూడా అటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అటు వైసీపీ నుంచి కూడా 2 ఎంపీ అభ్యర్థులు కూడా నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది. ఇక నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే అంటే నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉంది. మిగతా అన్ని చోట్ల కూడా నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది కూడా చెప్పుకోవచ్చు. పాలకుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాత్రం నామినేషన్ దాఖలు చేయాల్సింది 2 రోజుల్లో మిగిలి ఉంది. ఇవన్నీ రోజు నామినేషన్ ఏదైతే ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా వారి పేర్లు, వారి నక్షత్రాలు, వాళ్ళ గ్రహ బలాలను బట్టి వాళ్ళంతా కూడా జాతకాలు చూపించుకుని అందరూ కూడా నామినేషన్ డేట్లు అయితే ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేట్లలోనే వీళ్ళు వాళ్ళ యొక్క జాతకాలనే దృష్టిలో పెట్టుకుని నామినేషన్ అయితే ప్రక్రియ ప్రారంభిస్తున్న పరిస్థితి ఉంది. ఇక మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు నామినేషన్ దాఖలైన ప్రక్రియ చూసుకుంటే అత్యధికంగా తాడేపల్లిగూడెంలో జనసేన తరఫున పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్కి వేలాది మంది తరలివచ్చిన పరిస్థితి అయితే ఉంది. పక్కన కూటమి అభ్యర్థులకు ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కూటమి అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియలో చూసుకున్నట్లయితే నామినేషన్ వేసిన తర్వాత కూటమి అభ్యర్థులు మాట్లాడుతూ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానం వల్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే స్వచ్ఛందంగా నామినేషన్ ప్రక్రియలో పెద్ద ఎత్తున అటు పార్టీ శ్రేణులే కాకుండా జన సైనికులు, తెలుగు తమ్ముళ్ళు, బీజేపీ శ్రేణులు కాకుండా న్యూట్రల్గా ఉండే కామన్ మెన్ కూడా ఎక్కువగా పెద్ద సంఖ్యలో నామినేషన్లో పాల్గొంటున్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల నామినేషన్ ప్రక్రియ మాది సక్సెస్ఫుల్గా కొనసాగుతుందంటే దాదాపుగా మా విజయం ఖాయమైనట్టే. వచ్చేది ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే, అటు కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో కూడా అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని స్పష్టంగా కూడా వీళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నామినేషన్లో ప్రక్రియ అనేది ప్రతి అభ్యర్థికి, ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి నామినేషన్ అనేది చాలా కీలకం. నామినేషన్ రోజు వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊపును బట్టి వాళ్ళ గెలుపు కూడా డిసైడ్ అవుతుందని కూడా మనం అంచనా వేస్తుంటారు ఆ నియోజకవర్గాల్లో. ఇక్కడ చూసుకుంటుంటే వైఎస్ఆర్సీపీ కన్నా కూడా ఇప్పుడు వరకు కూటమి అభ్యర్థుల నామినేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా వస్తున్న పరిస్థితి ఉంది. ప్రజాస్పందన విపరీతంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లకు జన సైనికులు, అదే రకంగా తెలుగు తమ్ముళ్ళు, బీజేపీ శ్రేణులు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎక్కువ పెద్ద సంఖ్యలో రావడంతో వీళ్ళు కూడా అభ్యర్థులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం మొన్న తాడేపల్లిగూడెంలో చూసుకుంటే బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి, కూటమి అభ్యర్థిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్కి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చిన పరిస్థితి ఉంది. అదే రకంగా కొద్దిసేపటి క్రితం ఉంగుటూరు చూసుకుంటే జనసేన తరఫున కూటమి అభ్యర్థిగా ఉన్న పచ్చమట్ల ధర్మరాజు నామినేషన్ కూడా పెద్ద ఎత్తున కొనసాగిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం నరసాపురం పార్లమెంటు కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాసవరం నామినేషన్ కూడా పెద్ద ఎత్తున అటు బీజేపీ శ్రేణులు, జన సైనికులు, తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. ఇలా చూసుకుంటే కూటమి అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియలోనే తమ విజయం ఖాయమైనట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రజలు ఎక్కువ వచ్చి తమ మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లో జరిగే ఎన్నికల్లో వీరంతా కూడా ఖచ్చితంగా తమకు ఓటు వేసి గెలిపిస్తారు అని వీళ్ళంతా కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు జనసేన పోటీ చేసిన అభ్యర్థులకి చూసుకుంటే జన సైనికులు, తెలుగు తమ్ముళ్ళు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే
అలాగే కూటమి అభ్యర్థులు అటు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఎమ్మెల్యేలు నామినేషన్ ప్రక్రియలోనే వీళ్ళంతా కూడా సగం విజయం సాధించినట్టే. 50% పైనే ఈ నామినేషన్ కార్యక్రమం సక్సెస్ అవడంతో 50% పైనే తాము విజయం సాధించాము అని పేర్కొంటున్న పరిస్థితి. నామినేషన్ వేసిన అనంతరం వీళ్ళు మాట్లాడుతూ ప్రజల నుంచి విపరీతంగా స్పందన వస్తుందంటే ప్రభుత్వ వ్యతిరేక విధానం అనేది కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల ముందే వచ్చేసింది. అందువల్ల ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తాము సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాం, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో కూడా అధికారంలో రాబోతుంది అనే కూటమి అభ్యర్థులు చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో 2 రోజులు మిగిలి ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో ఇంకా నామినేషన్లు అయితే దాఖలు చేస్తుంది. వాళ్ళు కూడా 1-2 రోజుల్లో రేపు లేదా ఎల్లుండిలో పూర్తి చేసే పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల సమయం ఉంది కాబట్టి వీళ్ళు కూడా నామినేషన్ ప్రక్రియ దాదాపుగా 80% పైనే పూర్తయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. గాయత్రి. థ్యాంక్ యూ రామ్.